నువ్వు అపవిత్రపరచుకోకుండా నీ వస్త్రాలని మనం చాలా జాగ్రత్తగా, దేవాతి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవాతి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకోసమే తన మహిమను విడిచి భూలోకములకు వచ్చి ఆ యేసు ప్రభు మీద కేకరించి ఉమ్మేస్తున్నాడు. ఏమనలేదు. కొరడా దెబ్బలు కొడుతున్నా ఆయన ముఖాన్ని చెకుముకు రాతి వలె చేసుకున్నాడని రాయబడుతుంది యెషయా గ్రంథంలో. ఆయన చీలబడుతున్నా, పక్కలో పల్లె పోటు పడుతున్నా, పిడిగుద్దులు గుద్దిన మనలందరినీ అర్హులుగా చేయడానికి, మనందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండడం కోసము ఆ ప్రభువు 3 మీకుల మధ్య వేలాడి ఆయన 3 గంటల సమయంలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాడని చెప్పి ప్రభువు మన కోసం మరణించాడు. మన పేర్లు ఇక్కడేమంటే తెలుసా, నీవు నీ వస్త్రములను అపవిత్రపరచుకోలేదు కనుక నీ పేరు ఎక్కడ రాశాడట? జీవ గ్రంథంలో రాశాడు. అది ఎన్నడూ ఎప్పుడు తుడిపివేయబడదు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి, బాప్తిసం తీసుకున్న లేక మారు మనసు పొందగానే దేవుడు గ్రంథంలో పేరు రాస్తాడు. జీవ గ్రంథంలో మరలా నువ్వు పాపం చేసేవనుకోండి, వెళ్ళిపోయేవనుకోండి, నీ పేరు జీవ గ్రంథంలో తుడిపివేయబడింది. అందుకోసమే మోషే అంటే తెలుసా, ప్రభువా నా పేరు జీవ గ్రంథంలో తుడిపేయండి అంటే అక్కడ రాయబడింది, అలాగే తుడిపివేయబడింది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకోసం అంటే తెలుసా, మీరు అపవిత్రపరచుకున్న కొందరు ఉన్నారు కనుక మీ పేరు జీవ గ్రంథంలో రాస్తున్నాను, అది ఎన్నడూ ఎప్పుడు తుడిపివేయబడదని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఏమంటాడు తెలుసా, ఈ మాట జీవ గ్రంథంలో ఉంటే అసలు మాకు ఏంటి లాభం అని కొన్నిసార్లు అనుకోవచ్చాను. అక్కడ ఎత్తబడిన తర్వాత కోట్ల సంఖ్యలో దేవదూతలు ఉంటారు. కోట్ల సంఖ్యలో భూమి మీద ఉన్న మనుషులు కన్నా పరలోకంలో దేవదూతలు ఎక్కువ సమూహం ఉన్నారు. తర్వాత సార్వత్రికమైన సంఘం ఎత్తబడింది. కోట్ల సంఖ్యలో అనేకమైన అన్ని జనుల నుండి, అనేకమైన వాటలు, అనేకమైన జాతుల నుండి సంఘం ఏమైందంటే ఎత్తబడింది. ఎత్తబడిన తర్వాత అందరూ ఎదుటను, తర్వాత దేవదూతలు ఎదుటను, తండ్రి ఎదుటను ఏమంటాడు తెలుసా, ఇతడు భూమి మీద నన్ను గురించి ఒప్పుకున్నాడు. అందరూ ముందు పరిచయం చేస్తాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. చిన్న మాట కాదండి క్రైస్తవ జీవితం అని అంటే. నువ్వు పాపం అంటకుండా నువ్వు జీవించవంటే మనకన్నా అదృష్టవంతులు మరొకరు లేరు. మనకన్నా భూమి మీద కోటి రూపాయలు, లక్షలు, వేల కోట్లు కలిగిన వాడు ఉన్నా కానీ యేసు రక్తములో కడగబడిన వాళ్ళు చాలా ధన్యులే. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం చేయాల్సింది పాపం అంటకుండా జీవించడం మనం నేర్చుకోవాలి. పాపం అనేది రకరకాల కోణంలో వచ్చింది. అలా దొంగతనం చేస్తేనే, వ్యభిచారం చేస్తేనే కాదు, విగ్రహారం చేస్తేనే మాత్రమే, ఎన్ని కోణాల నుండి వచ్చింది. అన్నిటిలో నుండి మనం ఎక్కడ తప్పిపోతున్నామా, వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కడ తప్పిపోతున్నామా, తప్పిపోకుండా మన మనస్సు, మన ఆలోచనలు, మన శరీరాన్ని సెల్ఫ్ కంట్రోల్లో ఉంచుకోవడం అన్నది మనకి ఆశీర్వాదకరము. అందుకోసం అంటే ఈ మాట చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళగలుగుతాను. 6వ వచనం చూద్దామా? 6 కాదు 7, 5 వచనం చదువుతాం. 3, 5 అందరూ బైబిల్ చూడగలుగుతారు. జయించిన వాడు అలాగని తెల్ల వస్త్రములు ధరించుకుని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమో తుడిపి పెట్టక, తుడిపి ఎప్పుడు కూడా తుడిపి పెట్టదు. ఎక్కడున్నా తెలుసా మన పేర్లు, ప్రభువా నా పేరు జీవ గ్రంథంలో లేకపోతే రాయ్యా, రాయమంటే రాయడు, కానీ మన పాపాలన్నిటిని ఒప్పుకున్నప్పుడు నువ్వు చెప్పకపోయినా కానీ రాస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా పేరు రాయడు. నీవు నీ పాపాలన్నిటిని ఒప్పుకొని శుద్ధి చేయబడతా ఉండాలి, శుద్ధి చేయబడతా ఉండాలి, ఫిల్టర్ చేయబడతా ఉండాలి. వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది బాగా శుద్ధి చేయబడతా ఉండాలి. మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. శుద్ధి చేయబడతా ఉండాలి, కడగబడతా ఉండాలి. కన్నులు, చూపులు, నడక, ఎక్కడైనా పాపం ఉందేమోనయ్యా అని బాగా మనము ఆ తెల్లగా మార్చబడేంత వరకుగా దావీదు పశ్చాత్తాపడినట్లుగా నీవు నేను ఆ పశ్చాత్తాపంలోకి వెళ్ళగలిగినట్లయితే మన పేరు ఎక్కడుంటుంది? జీవ గ్రంథంలో ఉంటుంది. జీవ గ్రంథంలో
జీవ గ్రంథంలో ఉంటున్న వాళ్ళ పేర్లు దేవుడు యేసుక్రీస్తు తన రక్తముతో, యేసుక్రీస్తు తన యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తముతో ఆ జీవ గ్రంథంలో రాశాడు. ఎవరు కూడా ఆ పేరుని ఏం చేయలేరు, తుడిపి వేయలేరు. అలాంటి యుగాలు మారిన, తరాలు మారిన కొన్ని పేర్లు చూడండి, ఒక యుగం కాగానే పేర్లన్నీ మార్చిపోతాయి. ఇంకొక యుగం కాగానే మరొక యుగంలో కొన్ని పేర్లు అన్నీ ఖరాబ్ అయిపోతా ఉంటే గుర్తించలేని పరిస్థితి. ఈ పేరు ఎప్పుడు ఎన్నడూ ఏం చేయబడదు, తుడిపివేయబడనిది. అలాంటి జీవ గ్రంథంలో మన పేరు. అందుకోసం అంటాడు, చదువుతారా, ముగించుకోగలుగుతారు. తండ్రి ఎదుటను, అక్కడ రాయబడుతుంది, తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందనే. ఇతను ఏం చేసేది తెలుసా, నా పేరు కదా దేవదూతలు ఎదుట, తండ్రి ఎదుట, అయ్యా భూలోకములో తమ వస్త్రములను, గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను శుద్ధి చేసుకొని పాపమంటకుండా జీవించి క్రీస్తు నిమిత్తమై, వాక్యము నిమిత్తమై అనేకుల ముందుట ఒప్పుకున్నాడు కదా. కానీ తండ్రి ఎక్కడ ఒప్పుకుంటాడు? ఈ రోజుల్లో మనం క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గు, చిన్నతనంగా ఫీల్ అవుతున్నారు. నేను క్రైస్తవుడిని, క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కొంతమందికి ఏం కలుగుతుంది, అమ్మో మాకేమైనా ఉద్యోగాలు రావేమో. అక్కడ రాయబడుతుంది ఏం తెలుసా, పేతురు రాసిన పత్రికలో, క్రైస్తవుడు అని ఎవరైతే చెప్పుకుంటారో ఆ పేరును బట్టి దేవుడికి మహిమ కలుగుతుందని రాయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భూమి మీద మనం ఒప్పుకోగలిగితే అక్కడ తండ్రి ఎదుటను, దేవదూతలు ఎదుట ఇతడును అనేసి ఒప్పుకోగలుగుతాం.